యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అరే ఏడుస్తున్నారా? చూసారా అమర్ ఎంత చెడ్డవాడో. ముందు రాధిక నేర్పించాడు, ఇప్పుడు మిమ్మల్ని. వెరీ బ్యాడ్. అక్క నేర్పించడం ఏంటి? అదో పెద్ద కథలేండి. ఎప్పుడైతే రాధిక వేరే పెళ్లి చేసుకుందో ఆ క్షణం నుండి అమర్ రాధిక మీద పగబట్టాడు. రాధికని చాలా టార్చర్ చేశాడు. పాపం రాధిక, తన తప్పేం లేదు. వేరే పెళ్లి చేసుకోవడానికి తన రీజన్స్ తనకుండొచ్చు. అసలు అమర్ యాటిట్యూడ్ నచ్చక బ్రేకప్ చేసుకొని ఉండొచ్చు. అమర్ ఒక రౌడీ అండి. నాకు తెలిసి ఇప్పుడు కూడా అమర్ రాధిక నేర్పిస్తూనే ఉండుంటాడు. కానీ మంచివాళ్ళ నటిస్తూ బిల్డప్ ఇస్తున్నాడు. మిమ్మల్ని కూడా ఆ కారణంతోనే పెళ్లి చేసుకొని ఉంటాడని నా అనుమానం అండి. చివరిగా ఒక మాట, మీరు అమ్మని మాత్రం అస్సలు నమ్మొద్దు. వస్తానండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికింది కదా, బాయ్. ఊటీ వెళ్ళినప్పుడు నాకు రాధిక లవ్ విషయం తెలిసింది. మీ అక్క మీ ఆయన లవర్ అవ్వకూడదా? నువ్వింత కూల్గా ఎలా ఉంటున్నావు దర్శిని? అక్కడ రాధిక కైలాష్లు కలిసిపోయేలా ఉన్నారు. అలా జరిగితే మనం ఇన్ని రోజులు పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది కదా. అసలు నీకేం అనిపించట్లేదా? ఇంత దాకా తీసుకొచ్చి మనం ఫ్లాప్ అయిపోతే ఎలా దర్శిని? అదే నాకు అర్థం కావట్లేదు శ్రీనాథ్. రాధికతో ఆల్మోస్ట్ విడిపోయేదాకా వచ్చిన కైలాష్ ఇప్పుడు సడన్ గా తన మీద ప్రేమ ఎందుకు చూపిస్తున్నాడు? వేరే ఏదైనా రివర్స్ ప్లాన్ చేస్తున్నాడా? లేక నిజంగానే రాధికని క్షమించేశాడా? నాకేది అంతుపట్టట్లేదు శ్రీనాథ్. ఒక్కో మెట్టు ఎక్కుతూ మనం కైలాష్ మనసుని ముక్కలు చేశాం. కానీ రాధిక తిరిగి ఎలా అతికించిందో అర్థం కావట్లేదు. ఆ రాధికలో ఏదో మాయింది శ్రీనాథ్. దానికి ఎలాంటి పరిస్థితి ఎదురైనా
మొండిగా తట్టుకుని నిలబడి అది కైలాష్ని మళ్ళీ మొదటి స్టేజ్కి తీసుకొచ్చింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం ఉంటావు దర్శిని? చెయ్యడానికి ఏం లేదు శ్రీనాథ్. ఇప్పుడిక్కడ వీళ్ళు కలిసిపోవడానికి ప్రయత్నించినా అక్కడ ప్రియకి నిజం తెలిస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళ మధ్య మళ్ళీ రచ్చ మొదలవుతుంది. ప్రియ ఊరుకునే రకమైతే కాదు. నా మాటలకి టెంప్ట్ అయ్యి అది ఇప్పటికే రాధిక అమర్లా కాలేజ్ ఫ్రెండ్స్ని కలిసి మాట్లాడే ఉంటుంది. దానికి అమర్ రాధికలు గతంలో ప్రేమించుకున్నారన్న విషయం క్లారిటీగా తెలిస్తే చాలు. మనం కష్టపడకుండానే మనకు కావాల్సిన పని జరిగిపోతుంది. వీళ్ళిద్దరూ కలవాలనుకున్నా అది వచ్చి వీళ్ళ కాపురంలో చిచ్చు పెడుతుంది. ఎందుకంటే ఆ ప్రియా తన అక్కని తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటుంది. దేవతలా ఆరాధిస్తుంది. కానీ ఆ అక్కే తన లైఫ్లో ఇంత పెద్ద అగాధం సృష్టించిందని తెలిస్తే తను తట్టుకోలేదు శ్రీనాథ్. ఖచ్చితంగా అమర్తో తాళి బంధం తెంచేసుకుంటుంది. అక్కతో రక్త సంబంధం తుంచేసుకుంటుంది. అప్పుడు కైలాష్కి రాధికని లవ్ చేసింది అమరే అన్న విషయం తెలిసిపోతుంది. ఆ తర్వాత రాధిక ఏం చేసినా కైలాష్ తనని ఏలుకోడు. మనం వెయిట్ చేయాల్సింది అది జరగడం కోసమే. ఇప్పుడు ప్రియా యాక్షన్ని బట్టి మన రియాక్షన్ ఉండాలి. అంతవరకు రిలాక్స్ అవడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. అరే ప్రియా ఏంటి ఇంకా రాలేదా? ఈ పాటికి వచ్చేసి ఉండాలి. ఇంతసేపు ఏం మొక్కుంటున్నారు గుడిలో వీళ్ళు? అయినా ఈ పాటికి గుడి కూడా క్లోజ్ చేసేసి ఉంటారు కదా. ఛే, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? ఒకవేళ బండి మీద ఉన్నారేమో. వెనకాల ముసలిది ఉంటుంది కదా, తనకు చేస్తే తెలుస్తుంది.
నా మనవడు ఫోన్ చేస్తున్నాడు బాబోయ్. ఎప్పుడు ఫోన్ చేస్తున్నాడు ఏమిట్రా నాయనా? భగవంతుడా, అమ్మో, ఇది ఇంకా ఇంటికొచ్చి చచ్చినట్లేదే. ఇప్పుడు నేను వీడికి ఏం సమాధానం చెప్పాలి? అమ్మో దేవుడా, అమ్మో. అది ఎక్కడుందో ఏమిటో. నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోవడమే మంచిది. అమ్మో, అమ్మయ్యా, బతికించావు దేవుడా. ఈ ముసలి కూడా ఫోన్ ఎత్తడం లేదేంటి? ఇద్దరు ముచ్చట్లో పడ్డారంటే వాళ్ళకి ప్రపంచమే కనబడదు. ఇంకా ఫోన్ రింగ్ ఏం వినబడుతుంది? అమ్మో, మళ్ళీ మళ్ళీ ఫోన్ వస్తుంది ఏమిటి? వీడు మళ్ళీ మళ్ళీ చేస్తున్నాడు ఏమిటి? ఇదేదో నా చావుకే మూడినట్టుంది. ఎత్తితే ఒక బాధ, ఎత్తకపోతే ఇంకొక బాధ. అయ్యో భగవంతుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? అమ్మో ప్రియా, ఎక్కడున్నావే? అమ్మో, అయ్యో అయ్యయ్యో. ఏదేమైనా సరే, ఇది ఇంటికి తిరిగి వచ్చే వరకు నేను మాత్రం వీడి ఫోన్ ఎత్తను. అమ్మో, ఎత్తితే ఇంకే ఉంది, నేను అక్కడ గుళ్ళో ఉన్నానని చెప్పలేను కాబట్టి నిజం చెప్పాల్సి వస్తుంది. అమ్మో, నా వల్ల కాదు. ఇంతకీ ఇది ఎక్కడుందో ఏమిటో. ఓసే ప్రియా, తొందరగా ఇంటికి వెళ్ళవే తల్లి, లేదంటే నా పీకల మీదకి వచ్చేలా ఉంది. అయ్యో భగవంతుడా, అయ్యో. చీకటి పడేదాకా ఏం చేస్తున్నారు వీళ్ళు? అప్పటికీ చెప్పాను కార్లో వెళ్ళమని, వినకుండా ఆ డొక్కు స్కూటీ తీసుకెళ్లారు. ఇప్పుడు ఎలా వస్తారో ఏంటో. ఫోన్ అయినా లిఫ్ట్ చేయొచ్చు కదా. మా బామ్మ అంటే చెవిటిది, దానికి వినపడదు అనుకోవచ్చు. ప్రియాకి ఏమైంది? అసలు తను ఇప్పుడు ఎక్కడుంది?
ఏమండి ఓసారి ఇలా రండి. ఏమైందే? అక్కడ ఎవరో పడిపోయారు చూడండి. పడిపోయారా? అవునే, ఎవరో పడిపోయారు. పదండి. ఏంటి ఇలా పడిపోయారు? ఎవరో ఈవిడ. వెళ్ళి చూడు ఏమైందో. ఏమండి ఏమండి మిమ్మల్నేనండి. హలో ప్రియా, ఎక్కడున్నావు? కాల్ చేస్తే లిఫ్ట్ చేయవేంటి? సార్, మేడం ఇక్కడ స్ప్రోవ్తో పడిపోయి ఉన్నారు సార్. వాట్? అవును సార్, మేడం ఇక్కడ స్ప్రోవ్తో పడిపోయి ఉన్నారు. ఏమైంది? మీరెవరు మాట్లాడుతుంది? సార్, మా ఇంటి పక్కన తోటమడుగులో పడిపోయి ఉన్నారు సార్ ఈవిడ. తనకేం కాలేదుగా? ప్లీజ్ శ్వాస ఆడుతుందో లేదో చెక్ చేయండి. ఓకే సార్. సార్, శ్వాస ఆడుతుంది సార్. సార్ ఓ పని చేయండి, మీరు వెంటనే తన్ని కృష్ణమూర్తి హాస్పిటల్కి తీసుకురండి. అలాగే సార్. సరే, థ్యాంక్ యూ. ఏయ్, నువ్వు చూస్తుండు, నేను వెళ్ళి ఆటోని తీసుకొని వస్తా, నువ్వు ఇక్కడే ఉండు. సరేనండి. ఏమండి ఏమండి ఎదలో పూల ఋతువై ఎప్పుడు వస్తావు? నిన్ను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావు? తెలియదే ఎవ్వరికి, తేలదే ఎన్నటికి, అందుకే నీ కథకి అంతులేదెప్పటికీ. తీరాలు లేవే ప్రేమ నీ దారికి. కలతలే కోవెలై కొలువయే విలయమా, వలపులు నరకమే వరమనే విరహమా, తాపమే దీపమా వేదనే వేదమా, శాపమే దీవెనా నీకిదే న్యాయమా? డాక్టర్, తనకి ఇప్పుడు ఎలా ఉంది? కంగారు పడాల్సింది ఏమీ లేదు. స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల కళ్ళు తిరిగి పడిపోయింది. కాసేపట్లో స్పృహ వస్తుంది. మిగతా కాంప్లికేషన్స్ ఏం లేవుగా? చేశాం డాక్టర్, రిపోర్ట్స్ ఇంకా రాలేదు. వస్తే క్లారిటీ వస్తుంది. బీపీ నార్మల్గానే ఉందిగా? నార్మల్గానే ఉంది డాక్టర్. ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండండి, ఫ్లక్చువేషన్స్ లేకుండా చూడండి. అలాగే డాక్టర్. సార్, వీళ్ళే ప్రియ గారిని అడ్మిట్ చేసింది. థ్యాంక్స్ అండి. పర్వాలేదండి, మంచికి సహాయం చేసుకోకపోతే అది మానవత్వం అనిపించుకోదు. తీసుకోండి మేడం గారు ఫోను, కీసు అండ్ బ్యాగ్. ఈ బ్యాగ్లో డబ్బులు అన్నీ కరెక్ట్గా ఉన్నాయో చూసుకోండి. అయ్యో, అవసరం లేదండి. మీరు చేసిన సాయం చాలా పెద్దది. అలాంటి మిమ్మల్ని ఎలా అనుమానిస్తాం చెప్పండి. ఇంతకీ మేడం గారు ఇప్పుడు ఎలా ఉన్నారండి?
పర్లేదండి, అంతా నార్మల్గానే ఉంది. సరే సార్, మేము బయలుదేరుతాం. థ్యాంక్ యూ. మంచిది సార్, పదవే. అంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం ఏముంటుంది? ఇన్ని అన్నోన్ నంబర్లు ఎవరివి?